హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక చిన్న మోటివేషనల్ స్టోరీ గురించి తెలుసుకుందాం. ఆ మోటివేషనల్ స్టోరీ చిన్నదే, కానీ మీలో ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అనే చిన్న తాపత్రయంతో, ఆశతో ఆ వీడియో చేస్తున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, మీ యొక్క సలహాని కామెంట్ రూపంలో తెలపండి. నా ఛానల్‌ని ఫాలో చేయండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఒక పిజ్జా డెలివరీ బాయ్‌గా పనిచేసే ఒక తండ్రి, దూబారంగా తిరిగే ఒక కొడుకు, ఎండనక వాననక కాయ కష్టం చేస్తూ నా కొడుకు ఏ రోజుకైనా సక్సెస్ అవుతాడు అనుకునే ఒక తండ్రి. తండ్రి ఆశలను పక్కకు పెట్టి రోజు బలాదూరుగా తిరిగే ఒక కొడుకు. తండ్రి కష్టం గురించి తెలియకుండా, తండ్రి పడే బాధల గురించి తెలియకుండా, తండ్రి తన మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడే అనే ఆలోచన లేకుండా దూబారంగా తిరిగే ఒక కొడుకు. ఒకరోజు కొడుకు ఇన్స్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తుండగా ఒక యాడ్ వచ్చింది. ఈజీగా మనీ సంపాదించడం ఎలా అని. ఇంత ఈజీగా మనీ సంపాదించొచ్చా అని ఆ ఆలోచన అతని మైండ్‌లో పేరుకుపోయింది. 1000 కొట్టు 5000 పట్టు అనే యాడ్ చూసిండు. తన తండ్రి దగ్గర ఒక రూ. 1000 అడిగి ఆ యాప్‌లో, అది సైబర్ క్రైమ్ యాప్ అని తెలియక ఆ యాప్‌లో ఒక రూ. 1000 ఇన్వెస్ట్ చేసిండు. మొదటగా ఒక 3000 వచ్చినాయి. ఆ సైబర్ క్రైమ్‌లోనికి తెలుసు కదా! మనిషిని ఆశ పెట్టి, ఆశలోకి గుంజి తరువాత ఉంచేయడం సైబర్ క్రైమ్ తెలుసు కదా! తర్వాత ఒక 5000 పెట్టిండు. మరో 5000 లాభంగా వచ్చింది. ఆ వచ్చిన 5000 లాభం ఇతని దగ్గర ఉన్నటువంటి 5000 10,000 దండకు తన తండ్రి దగ్గర తెలియకుండా, తన తండ్రి డబ్బులు బీరువాలోంచి ఒక రూ. 50,000 తీసి ఒక రూ. 50,000 ఇన్వెస్ట్ పెట్టిండు. ధమాల్! ఏముంది, సైబర్ క్రైమ్ వాడు ఇతన్ని బ్లాక్ చేసేసిండు. ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకొని ఏడుస్తుంటే తండ్రి వచ్చి ఏమైందని అడగగా, నాన్న నేను ఇలా తప్పు చేశాను, నా తప్పు అయిపోయింది, నేను ఇలా మోసపోయానని చెప్తే, డబ్బు పోయినందుకు కాదు ఈడ సమస్య, నువ్వు చేసిన తప్పు తెలుసుకున్నావు, డబ్బు విలువ తెలుసుకున్నావు, కాలం వృధా కాకుండా ఎలా జీవించాలో తెలుసుకున్నావు. డబ్బు పోవడం అనేది, డబ్బు పోతూనే ఉంటుంది, సంపాదిస్తూనే ఉంటాం. డబ్బు పోవడం అనేది సమస్య కాదు ఇక్కడ. తండ్రి మరో ఒక 50,000 కొడుకుకు ఇచ్చి ఒక చిన్న స్కిల్స్ నేర్చుకోమని చెప్తాడు. అతడు ఒక చిన్న స్కిల్స్ నేర్చుకొని సొంతంగా ఒక షాప్ పెట్టి కొద్దిగా ఎదుగుతూ ఉంటాడు. ఇప్పుడు అంటాడు తండ్రి, చూశావా, మనలోని శక్తిని గుర్తిస్తుంది ఈ సైబర్. ఆ రోజు కొడుకు రూ. 50,000 పోగొట్టుకుంటే తండ్రి కొడుకును తిప్పితే కొడుకు ఎలా అయిపోతాడో, కానీ తండ్రి కొడుకుపై రివర్స్ కాకుండా అతని ఆలోచనల మీద దెబ్బ కొట్టాడు, మోటివేషన్ చేశాడు. ఇప్పుడు అదే మోటివేషన్ కొడుకు ఒక స్థాయికి ఎదిగేలా చేసింది. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి.